ఉమర్ నబీ ఉగ్రావేశం దాడుల గురించి అతడు తరచుగా అతిగా మాట్లాడేవాడట. అంటే అంత ఇదిలో ఉన్నాడనమాట. ఏదో ఒకటి చేయాలని ముజమ్మిల్ ఆదిల్తో కలిసి పేలుడు పదార్థాలు సేకరించినట. విచారణలో షాహీన్ వెల్లడి. హూ ఈ షాహీన్ అంటే ఆమె హర్యానాలో దొరికిన డాక్టర్. ఆమె ఇగో ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడుకు పాల్పడ్డాడని అనుమానిస్తున్న ఉమర్ నబీ దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయడం గురించి ప్రతిసారి ఉద్వేగభరితంగా మాట్లాడేవాడట. డాక్టర్ ముజమ్మిల్ ఆదిల్తో కలిసి దాదాపు 2 ఏళ్ల నుంచి అమోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలు అతడు సేకరిస్తుండట. వీటిని ఉపయోగించి పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు పన్నాగాలు చేసినట్లు బయటపడ్డదట. ఫరీదాబాద్ కుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహీన్ను విచారించినప్పుడు ఈ వివరాలు వెల్లడైనవి. ఫరీదాబాద్ మాడ్యూల్తో సంబంధాలున్నాయనే ఆరోపణతో డాక్టర్ షాహీన్ను అరెస్ట్ చేసిన అధికారులు తదుపరి విచారణ కోసం ఆమెను శ్రీనగర్ తీసుకుపోయారు. విచారణ సమయంలో ఆమె నుంచి అధికారులు కీలక విషయాలు రాబట్టారు. ఫరీదాబాద్ మాడ్జిల్లో తన సోదరుడు పర్వేజ్ సయీద్ భాగమని ఆమె చెప్పిందట. అంటే వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడట. దీంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు మంగళవారం అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. అరెస్ట్ అవుతాననే అనుమానంతో వాటిని అతడు దాచి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో గురుగ్రామ్కు చెందిన అమోనియం నైట్రేట్ సరఫరాదారుని అధికారులు గుర్తించారట. త్వరలోనే అతన్ని కూడా అరెస్ట్ చేస్తారట. జమాతుల్ మొమినాత్ జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వం వహిస్తోందట. ఈ విభాగంలో షాహీన్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నది. భారతదేశంలో మహిళా విభాగాలు స్థాపించి నియామకాలు చేపట్టడం వంటి కార్యకలాపాలు చూస్తుందట. ఎవరు? ఈ షాహీన్ అనట. ఆమె షాహీన్ సోదరుడు ఏమంటుండంటే, నమ్మలేకపోతున్నాం మా సోదరి. ఈడ కూడా అదే అంటున్నా. మొయినుద్దీనా ఎవడో ఉన్నాడు కదా, వాళ్ళ సోదరుడు కూడా అదే. మేము నమ్మలేకపోతున్నాం. ఏం నమ్మలేకపోయేది ఏముందట? ఏం ఆధారాలు లేకుండా అంత పెద్ద కేసులో అరెస్ట్ చేయడం అనేది ఉండదు మ్యాక్సిమం. ఏదో ఒక లింక్ అయితే ఉన్నది, వాళ్ళ ఫోన్ మాట్లాడిన కాల్ డేటానో వాళ్ళ ఇదంతా కూడా రికార్డ్ అయి ఉన్నది. చలో మీకు మంగళవారం సాయంత్రమే షాహీన్ అరెస్ట్ అయిన విషయం తెలిసింది. మేము 2003 నవంబర్లో పెళ్లి చేసుకున్నాం. విడివిడిగా మెడిసిన్ చదువుకున్నాం. మాకు 2 పిల్లలు ఉన్నారు. 2012లో మేము విడాకులు తీసుకున్నాం. అయితే మేము ఎప్పుడూ గొడవ పడలేదు. విడాకులైనప్పటి నుంచి నేను ఆమెతో మాట్లాడలేదు. ఆమెను ఎప్పుడూ నేను బుర్ఖాలో చూడలేదు అని కాన్పూర్లో ఉంటున్న ఆప్థమాలజిస్ట్ అయిన హయత్ తెలిపిండట. ఆస్ట్రేలియాలో కానీ ఐరోపాలో కానీ స్థిరపడాలని అప్పట్లో అనేదని వెల్లడించారు. ఆమె భారత్లోనే ఉన్నట్లు ఇటీవలే తెలిసిందని వివరించారు. ఆమె భారతదేశంలోనే ఉంటూ భారతదేశం మీద దాడి చేయడానికి, విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిన ఒక డాక్టర్. సో ఇట్లా ఈ మొత్తానికి పోలీసులు దీన్ని ఛేదించడం జరిగింది. కానీ అప్పటికే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇంకా భయంకరమైన విధ్వంసం జరిగేది.